పెన్ను, పేపర్ చేతులతో రాయడం అనేది నాకు చాలా చాలా స్పెషల్ ప్రాసెస్. ఎందుకంటే రాసేటప్పుడు నేనేదో ఆలోచించి రాస్తున్నా అనిపియదు. ఏదో మీద నుండి ఇట్లా ఫ్లో అయితున్నది. నేను జస్ట్ వెసెల్ లెక్క చేతులు కదులుతూనే అనిపిస్తా ఉంటది. సో రైటింగ్ అనేది ఒక డీప్‌లీ స్పిరిచువల్ ప్రాసెస్ నాకు. సో అలాంటిది చాలా రోజుల తర్వాత ఒక వీడియో కోసం కంప్లీట్‌గా స్క్రిప్ట్ రాసుకొని వస్తున్నా. సో ఈ వీడియో ఏ డైరెక్షన్‌లో పోతుందో నాకు కూడా తెలవదు. ఆఫ్‌కోర్స్ రాసేది నేనే. బట్ అట్లా అనిపించినట్టు రాసుకుంటా పోతున్నా. సో ప్లీజ్ బేర్ విత్ మీ. నేను వ్యక్తిగతంగా చాలా చాలా యాంగ్షియస్ మనిషిని. ఆల్‌మోస్ట్ పారానాయిడ్ ఉంటా ఎవ్రీ సెకండ్. ఎప్పుడు బ్రెయిన్‌లో ఏదో ఒకటి నడుస్తూనే ఉంటది. కాన్స్టెంట్ స్ట్రగుల్. కరెక్ట్ గానే చేస్తున్నామా? కరెక్ట్ గానే పోతున్నామా? చదువుతున్నామా? చదువుకున్న చదువుకి న్యాయం చేస్తున్నామా? పాపం పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. వాళ్ళ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఏం చేయను కూడా చేయలేదు. అన్ని రెస్పాన్సిబిలిటీస్ వదిలేసి ఏదో యూట్యూబ్ అని తిరుగుతున్నాము. మళ్ళీ సినిమాలు వచ్చినాయి. సో అట్లా పోతుంది. కాన్స్టెంట్ కంటెంట్ ప్రెషర్. కరెక్ట్ చేస్తున్నామని ఒక నమ్మకం ఉన్నది. బట్ కొంతమంది జనాలు ఆడియన్స్ కూడా బాధపడుతున్నారు ఈ మొత్తం ప్రాసెస్ లా. అబద్ధం చెప్పడం అసలు ఇష్టం ఉండదు నాకు. కానీ ఇక్కడ మా ఫీల్డ్ లో అబద్ధం చెప్పడమే పొలైట్ విషయం అంటున్నారు. అబద్ధాలు చెబితేనే ఒక మొత్తం ఇండస్ట్రీ బతుకుతుంది అని అంటున్నారు. జనాల బ్రతుకు తెరువు అని అంటున్నారు. అబద్ధమే కరెక్ట్ అంటున్నారు. అది నేను 30 ఏళ్లలో నేర్చుకున్న ప్రతి విషయంతో కాన్ఫ్లిక్ట్ లోనే ఉంటది. సో నా టోటల్ బ్రతకే ఒక అబద్ధంలా మిగిలిపోతున్నది. సో అటు పేరెంట్స్ ని చూసుకున్నోని గాక, ఇటు నిజాలతోని నాకు కావాల్సిన జనాలని బాధ పెట్టి, అందరినీ కాకపోయినా ఎంతో కొంతమందిని బాధ పెట్టి, నా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని, అంటే 3 నెలల నుండి సరిగా కూసోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. బట్ అయినా కూడా వృత్తనే ఉన్నాం. ఎందుకంటే ఓడిపోతామేమో అన్న భయం, ఇర్రెలవెంట్ అయిపోతామేమో అన్న భయం. అసలు నిజం మాట్లాడనీకి రిప్రజెంటేషన్ కోసమే స్టార్ట్ చేసిన మా ఛానల్ రాగడి ఛానల్. దీంట్లోకి డిప్లొమసీ ఎక్కడి నుంచి వచ్చింది? మేనేజ్మెంట్ ఏ నుంచి వచ్చింది? రెలవెన్సీ ఎక్కడి నుంచి వచ్చింది? పిచ్చోళ్ళలాగా పరుగులు పెట్టుడు ఏ నుంచి వచ్చింది? ఇవేవి కూడా నాకు అర్థమైతలేవు. చాలా అంటే చాలా వర్స్ట్ సైకలాజికల్ స్టేట్ లో ఉన్నాను. లైక్ లేచున్న ప్రతి సెకండ్ ఇదే ఆలోచన, పడుకున్నా కూడా ఇవే ఆలోచనలు. అందుకని చక్కగా వండుకొని కొన్నేళ్ళు అవుతున్నది. సో ఇది కరెక్ట్ కాదని నాకు అర్థమవుతుంది. అందుకనే నా బాడీ కూడా నాతో కోఆపరేట్ చేస్తలేదు. ఎందుకంటే మెడికల్లీ నా బాడీలో ఏం ప్రాబ్లం లేదు. బ్రెయిన్ చేయబట్టి రేస్లో అయితే పరిగెడుతున్నాం. ఎందుకంటే బ్రెయిన్ లేవు ఆలోచనలు ఉంటాయి కదా, బ్రెయిన్ కరప్ట్ ఉంటది కదా. బట్ బాడీ మాత్రం నేచర్ తో అనుసంధానంగానే ఉంటది. సో బాడీకి తెలుసు ఏదో తప్పు పోతుంది అని. అందుకని బాడీ కోఆపరేట్ చేస్తలేదు. సో మనం చేయాల్సిన పని ఇది కాదు అని బాడీలోని ప్రతి సెల్ చెప్తున్నది. సో కొన్ని నెలల తర్వాత నేను కూడా ఫైనలీ ఆగి ఒక సెకండ్ ఆలోచించి బాడీ ఏం చెప్తుందో వినాలనుకుంటున్నాను. ఏమైతుందో ఒక సెకండ్ అబ్జర్వ్ చేయాలి అనుకుంటున్నాను. సో అందులో భాగంగానే ఈ వీడియో కూడా చేస్తున్నాను. నాకు ఫస్ట్ నుండి కొన్ని విషయాలు చాలా క్లియర్ ఉంటాయి. ఈ విషయాలు ఎప్పుడు కూడా నాన్ నెగోషియబుల్. అదేంటంటే నా ఫ్యామిలీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు వాస్తవానికి ఫ్యామిలీ తప్ప ఎవరు లేరు. అదే విధంగా నా ఫ్రెండ్స్ అన్నా కూడా చాలా ఇష్టం నాకు. నేను వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను, వాళ్ళు కూడా నా కోసం ఏమైనా చేస్తారు. బట్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుండి నాకు తీసుకోవడమే అలవాటు. అది ఏదైనా సరే. కానీ వాళ్ళ కోసం నేను తిరిగి ఏ రోజు కూడా ఏం చేయలేదు. వాళ్ళని ఏ రోజు కూడా ఏమి చేయమని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ విషయంలో నేను చాలా లక్కీ. సో నా పర్పస్, నా ఫోకస్, నా అటెన్షన్ అన్ని కొన్ని విషయాలకు డెడికేటెడ్ ఉంటాయి. ఇది చెప్పడానికి కొంచెం ఓవర్ ఉంటుంది, బట్ వాస్తవం ఇదే. అదేంటంటే కంట్రీ అంటే నా బాడీ. నెక్స్ట్ తెలంగాణ అంటే మా ఆత్మ. మూడోది కుల నిర్మూలన. ఇవే మా అజెండా. మేము రాగడి స్టార్ట్ చేసిందే దేశం గురించి మాట్లాడడానికి. యూత్ ని అడ్రస్ చేయాలి. తెలంగాణకి కల్చరల్ లెవెల్లో రిప్రజెంటేషన్ ఉండాలి. మా భాష, మా ఆలోచన, మా దృక్పథం బ్రాడర్ ఇండియన్ కమ్యూనిటీలో రిప్రజెంట్ అవ్వాలి, రెజనేట్ అయ్యేలా ఉండాలి. అండ్ కుల నిర్మూలనలో రోల్ ప్లే చేయాలి. అగైన్ ఇవన్నీ వినడానికి కొంచెం అటు ఇటుగానే ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. కానీ నేను పిచ్చోండి. ఏమంటే ఏం లేని పొజిషన్ లో పుట్ట నేను. మా అమ్మ నాన్న బాగా కష్టపడ్డారు, లైఫ్ ని డెడికేట్ చేసిర్రు, నన్ను మంచి స్కూల్ వేసిర్రు. కానీ ఎంత ప్రెషర్ ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, చిన్నప్పటి నుండి కూడా నేను చెయ్యాలి అనుకున్నదే చేసినాను. అండ్ నేను చెయ్యాలనుకున్న పనులు కూడా నేను చెయ్యాలి అనుకున్న విధంగానే చేసిన. అందరూ చదువుతున్నట్టు కాకుండా నా తరీకలనే చదువుకున్నా. ఇట్లా కాదు చదువుడు, ఎక్కడికి పోవు ఇట్లా చేస్తే అన్న మాటలే వినిపిస్తుండే చిన్నప్పటి నుండి. బట్ నా తరీకలనే చదువుకున్నాను. అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్కి వెళ్ళినా నేను. మళ్ళీ ఆ టాప్ కాలేజీలో పోగానే అదేదో టెంప్లెట్ ఉంటుంది కదా, ఆ టెంప్లెట్ ని కూడా ఏ రోజు ఫాలో కాలే. అందరి ఎక్స్పెక్టేషన్స్ ని డిసప్పాయింట్ చేస్తూ మళ్ళీ ఏదో సంబంధం లేని కొత్త చదువు ముందేసుకున్నా. మళ్ళీ దందాన్ని స్టార్ట్ చేసినాము, యూట్యూబ్, ఇదంతా ప్రాసెస్ నడుస్తున్నది. ఈ రోజు ఈ విధంగా మేము ముందు కూర్చున్నాను. ఇవన్నీ కూడా ఏ రోజు నేను మాట్లాడలేదు, కానీ ఈ రోజు మాట్లాడాలనిపిస్తున్నది. అందుకే ఈ వీడియో. సో ఇందాక చెప్పినట్టు నేను చాలా చాలా యాంగ్షియస్ పర్సన్, చాలా చాలా పారానాయిడ్ పర్సన్, దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. సో ఇలాంటి పొజిషన్ లో ఉండి కూడా, ఇలాంటి పర్స్పెక్టివ్ లో ఉండి కూడా దేశము తెలంగాణను దాటి నేను ఆలోచించలేకపోతున్నాను. ఇంత కేవస్ లో కూడా నాకు క్రిస్టల్ క్లారిటీ ఉన్న విషయం ఇది ఒక్కటే. సో అలాంటిది ఇంత పెద్ద విషయాన్ని నేను ఒక 1-2 years నుంచి సైడ్ బర్నర్ లో పెట్టినా. అది సైడ్ పోతుందన్న విషయం నాకు కూడా తెలుసు. అందుకే అది కంపెన్సేట్ చేయడానికి కల్చర్ స్టేషన్ తెలుగు అని ఛానల్ స్టార్ట్ చేసినాం. బట్ అది నాకు సరిపోతలేదు. ఆబ్వియస్లీ మనం ఫుల్ టైం ఇదే కదరా చేయాలి. ఎందుకు ఏదో ఇన్విజిబుల్ రేస్ లో పరిగెడుతున్నాం, రెలవెంట్ ఉండాలని ఉరుకుతున్నాం. ఇవన్నీ తినేస్తా ఉన్నాయి లోపల నుండి. సో ఫైనలీ ఆఫ్టర్ 2 years ఆఫ్ డీప్ స్ట్రగుల్, 3 months ఆఫ్ ఎక్స్ట్రీమ్ ఫిజికల్ పెయిన్, రాగడి ఛానల్ ని మళ్ళీ బ్యాక్ టు రూట్స్ తీసుకెళ్లాలని ఫిక్స్ అయినాము. అండ్ ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి ఈ వీడియో. సో మూవింగ్ ఫార్వర్డ్ మన రాగడి ఛానల్లో సినిమా కాంటెంట్ ఉండదు. అయినో మన రాగడి ఛానల్ కి సినిమా కాంటెంట్ ద్వారానే ఇంత ఆదరణ
లభించింది. కానీ మన ఛానల్‌లో సినిమా కాంటెంట్ స్టార్ట్ చేసింది సినిమాల గురించి మాట్లాడనీకి గాదు. సినిమాల మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు జనాలు. అంటే సినిమా టాపిక్ పైన అటెన్షన్ ఉన్నది. సో ఈ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసుకొని మన కల్చరల్ వర్క్, మన కల్చరల్ కామెంటరీ చేయొచ్చు అన్న ఉద్దేశంతోని సినిమా టాపిక్ స్టార్ట్ చేసినాం. బట్ నాకు స్వతహాగా ఏది చేసినా డెడికేటెడ్‌గా చేయడం ఇష్టం కాబట్టి, అండ్ నాకు ఫిల్మ్ క్రాఫ్ట్ అంటే ఇంట్రెస్ట్ అండ్ ట్రైనింగ్ ఉన్నాయి కాబట్టి ఆ లెవెల్‌లో ఎళ్లి మాట్లాడడం స్టార్ట్ చేసినాము. అండ్ మీకు కూడా ఆ విషయాలు కొత్తగా అనిపించినాయి, చాలా నచ్చినాయి. సో నేచురల్లీ ఎంకరేజ్ చేసిర్రు. సో ఈ విధంగా చూస్తూ 5 ఏళ్ళు అయిపోయినాయి. సో ఆబ్వియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ గ్రేట్‌ఫుల్ ఉంటాము మన రాగడి ఆడియన్స్ కి. మీరు ఎప్పుడు కరెక్టే. మమ్మల్ని మెచ్చుకున్నా మీరే కరెక్ట్, మమ్మల్ని తిట్టినా మీరే కరెక్ట్. అదే వాస్తవం. కానీ ఈ మొత్తం ప్రాసెస్ లో నేనే కొన్ని తప్పులు చేసిన. అదేంటంటే ఆడియన్స్ ఫిల్మ్ క్రాఫ్ట్, బిహైండ్ ద సీన్స్ ఈ టాపిక్ లకి అట్రాక్ట్ అవుతున్నారు అని చెప్పేసి మెల్లగా మన వీడియోస్ లో, రివ్యూస్ లో సోషల్ కామెంటరీ తక్కువ చేసి ఇలాంటి విషయాలపైన ఫోకస్ చేయడం ఎక్కువ చేసిన. ఆఫ్ కోర్స్ మధ్యలో 1-2 వీడియోస్ వచ్చేవి కామెంటరీ యాంగిల్లో. బట్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం కోర్ ఎజెండా అనేది మెల్లగా సైడ్ లైన్ అవుతూ వచ్చింది. అది ఒక పాయింట్ లో ఏమైపోయిందంటే ఏదన్నా రివ్యూలో ఒక కల్చరల్ పాయింట్ టచ్ చేసినప్పుడు ఇదంతా సోది మాకెందుకు, సినిమా గురించి చెప్పు అని కామెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఆఫ్ కోర్స్ దట్ వాజ్ ఎ షాకింగ్ రియలైజేషన్. తప్పు చేసినాము, డిస్ట్రాక్ట్ అయిపోయినాము అని. ఆడియన్స్ లో రాంగ్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసినాం. సినిమా ఛానల్ అంటే సినిమా టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు న్యాచురల్లీ ఆడియన్స్. కానీ మన రాగడి ఛానల్ సినిమా ఛానల్ ఎప్పుడైంది? సో ఈ విషయాన్ని కంప్లీట్ గా కమ్యూనికేట్ చేసి ఎస్టాబ్లిష్ చేయడంలో మేము ఫెయిల్ అయినాము. సో ఆ విషయాన్ని ఇమ్మీడియట్ గా కోర్స్ కరెక్ట్ అయితే చేయాలి. అగైన్ ఆ ప్రాసెస్ లో భాగమే ఈ వీడియో. సో ఇన్ని రోజులు మా సినిమా కాంటెంట్ ని చూసి ఆదరించి ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ కి మా ధన్యవాదాలు. ఎగ్జాజరేట్ చేస్తలేను, బట్ పాదాభివందనాలు. బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఆ సినిమా కాంటెంట్ మన ఛానల్లో, మన రాగడి ఛానల్లో ఉండదండి. దీనికి తెలుగు సినిమా ఇండస్ట్రీ వెళ్తున్న డైరెక్షన్ కూడా ఒక కారణమే. తెలుగు సినిమా పరిశ్రమ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తుంది అని నాకు అనిపిస్తలేదు. అండ్ ఆ విషయాన్ని కరెక్ట్ చేసి ఫైట్ చేసే ఓపిక, ఇంట్రెస్ట్ నాకు లేవు. ఎందుకంటే ఇది మన రాగడి ఛానల్ లేకపోతే మా కోర్ అజెండా కాదు. సో అన్ఫార్చునేట్లీ ఈ కాంటెంట్ ని ఈ రోజుతో ఆపేస్తున్నాము. మళ్ళీ మన కోర్ కల్చరల్ కామెంటరీ కాంటెంటే వస్తుంది మన ఛానల్లో, ఈ రాగడి ఛానల్లో. ఇప్పుడు కల్చరల్ కామెంటరీ అంటే చాలా వేగ్ అనిపించవచ్చు, ఏముంటది అని. సో సింపుల్ గా చెప్పాలి అంటే నేను ఏ విధమైన కాన్స్టెంట్ యాంగ్షియస్ స్టేట్ లో ఉంటానో మన మెజారిటీ ఆడియన్స్ కూడా అదే యాంగ్షియస్ స్టేట్ లో ఉంటున్నారు. స్టూడెంట్స్ కి ఏమో ఏం చదువుతున్నారో తెలుస్తలేదు, చదివిన సబ్జెక్ట్ 5 ఏళ్లలో రెలవెంట్ ఉంటుందా లేదో తెలుస్తలేదు, చదివిన వాళ్ళకేమో జాబ్స్ లేవు, జాబ్ వచ్చిన వానికి ఎన్నేళ్ళ జాబ్ ఉంటుందో తెలియదు. మళ్ళీ ఏఏ అంటున్నారు, హ్యాపీనెస్ లేదు లైఫ్ లో, ఫీమేల్ కంపానియన్షిప్ లేదు మెజారిటీ అబ్బాయిలకి, కొందరేమో పెళ్ళొద్దు అంటున్నారు, ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేకపోతున్నారు, మిగిలిన వాళ్ళేమో పెళ్లి చేసుకుందామంటే అమ్మాయిలు దొరకలేరు. ఇంకా పెళ్లి అయిపోయిన వాళ్ళది వేరే బాధ, ఖర్చులు పెరిగిపోయినాయి, పిల్లల్ని పెంచలేకపోతున్నారు, స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారు, ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. సో ఒక రకమైన కాన్స్టెంట్ భయంలో బతుకుతున్నారు మనుషులు, యాంగ్జైటీలో బతుకుతున్నారు. దానికి తోడు అడిక్షన్లు, ల్యాక్ ఆఫ్ మీనింగ్ఫుల్ రిలేషన్షిప్స్, మన టోటల్ సొసైటీ యొక్క సోషల్ ఫ్యాబ్రికే బ్రేక్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నది. దానికి తోడు నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో పంచాయతీలు, నార్త్ సౌత్ డివైడ్ అంటారు, ట్యాక్స్ అంటారు, హిందీ ఇంపోజిషన్, ద్రవిడియన్ అంటారు, ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో కన్నడ మాట్లాడాలంటారు, ముంబైలో అసలు ఇంకెవరు ఉండొద్దు అంటారు. లిటరలీ 6 నెలల క్రితం యుద్ధం చేసినాం మనం. ఇప్పుడు బంగ్లాదేశ్ లో పంచాయతీ నడుస్తున్నది. ట్రంప్ గాడు వచ్చి గ్రీన్లాండ్ అంటాడు, ఇరాన్, ఆయిల్, రష్యా, చైనా, ఇజ్రాయెల్, ఇంటర్నెట్, ఏఐ, ఇవన్నీ పోతే మళ్ళీ సోషల్ మీడియా, డూమ్ స్క్రోలింగ్, కాన్స్టెంట్ యాంగ్జైటీ. సో లిటరలీ డెడ్నెస్ అన్నది కనిపిస్తున్న సొసైటీలో. అండ్ డెడ్నెస్ అనేది స్తబ్దత నుంచి వస్తలేదు, భయం నుంచి వస్తుంది, కాన్స్టెంట్ యాంగ్జైటీ నుంచి వస్తున్నది. ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ సొసైటీలో స్ట్రగుల్ అవుతున్నారు ఈ రోజు. సో వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్. మనందరం యాంగ్షియస్ స్టేట్ లోనే ఉన్నాం, పారానాయిడ్ స్టేట్ లోనే ఉన్నాం. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ అనేవి ఎట్లుంటాయో మనకు తెలియదు. అసలు సొల్యూషన్స్ ఉన్నాయా లేదా కూడా తెలియదు. రేపు అనేది ఎట్లుంటుందో మనకు తెలియదు. రేపటి వరకు బతుకుంటామా అన్నది వేరే ప్రశ్న అనుకోండి. బట్ అసలు ఏమైతున్నది లైఫ్ లా, ఏమైతున్నది సొసైటీలా, మన ఆలోచనలు ఏంటి, మన బతికేంటిది, ఈ విషయాలని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్లో. మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అనేవి లేకపోని ఆ ప్రాబ్లమ్ ని మనం ఐడెంటిఫై చేయగలగాలి కదా, ఆర్టికులేట్ చేయగలగాలి కదా, మాట్లాడుకోగలగాలి కదా. సో ఎగ్జాక్ట్లీ ఆ ప్రయత్నమే చేద్దాం మన ఛానల్లో. అదే సోషల్ కామెంటరీ అనుకోండి. సో దీని నుంచి ఏమొస్తుంది, ఏం జరిగిపోతుంది నాకు తెలియదు. మనందరం బాగుపడిపోతాము, లేకపోతే మనం ఏదో రేపొద్దున ఆనందంగా ఉంటాము అన్న ప్రామిస్లు నేను చేస్తలేను. బట్ నేను కాలేజీలో ఉన్నప్పుడు ఐడెంటిఫై చేసిన విషయం ఏంటంటే అందరూ బాధపడుతున్నారు, అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. కానీ చెప్పుకోవడానికి లేకపోతే మాట్లాడుకోవడానికి మనుషులు లేరు, కమ్యూనిటీలు లేవు. ఆ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడానికి అసలు అవెన్యూస్ లేవు. బట్ అట్లా అని అంత దరిద్రమే కాదు, ఎంతో కొంత హోప్ కూడా ఉన్నది. అందుకే కదా బతుకున్నాము. సో టోటల్ ఫేటల్
ఫండమెంటలిస్టిక్ అయిపోకుండా ప్రాబ్లం ఉందని ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తూ, ప్రాబ్లమ్ ఆర్టికులేట్ చేస్తూ, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటూ, ఎంతో కొంత హోప్ మెయింటైన్ చేస్తూ రేపటి కోసం బతకాలి, రేపటి కోసం ఉండాలి అన్న ఆశ అనేది అలే ఉంచుకుంటూ ఏదో చేద్దాం, ఏదో ట్రై ఇద్దాం, అదే అటెంప్ట్ ఈ ఛానల్లో. సో అప్పుడప్పుడు కోపంలో వీడియోలు చేస్తాం, అప్పుడప్పుడు బాధలో వీడియోలు చేస్తాం, అప్పుడప్పుడు ఆనందంతో చేస్తాం. బట్ ఏదేమైనప్పటికీ కంటిన్యూస్ గా ఈ ఛానల్లో వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. ఎవ్రీ టాపిక్ అండర్ ద రూఫ్ ఫ్రమ్ ఎ హ్యూమన్ పర్స్పెక్టివ్. మనం హైదరాబాద్ లో ఉంటున్నాం. హైదరాబాద్ దృష్టికోణం ఏంటిది, తెలంగాణ దృష్టికోణం ఏంటిది, ఒక భారతీయ దృష్టికోణం ఏంటి ప్రపంచంలో, ఇవన్నీ కూడా మనం తెలుగులో ఆర్టికులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసే అటెంప్ట్ కూడా చేద్దాం. అగైన్ ఇట్స్ ఆల్ డిస్కషన్. ఇక్కడ ఎక్స్పర్ట్ ఎవరు లేరు, నేనైతే అసలు ఎక్స్పర్ట్ కాదు. బట్ నాకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నది ఈ విషయంలో, ఎంతో కొంత కల్చరల్ స్టడీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, నాకు స్వతహాగా కొంచెం రీడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది, హిస్టరీ అంటే కొంచెం అండర్స్టాండింగ్ ఉన్నది. సో నా పర్స్పెక్టివ్ ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆబ్వియస్లీ మీరు కూడా కాన్స్టెంట్ గా ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటారు. సో నెక్స్ట్ వీడియోస్ లో వాటిని కూడా అన్ని కలిపి ఫర్దర్ గా డిస్కషన్ లేకపోతే కామెంటరీ అనేది కంటిన్యూ అవుతుంది. అంతే, దీనికి ఏం ఎండ్ అనేది లేదు. అండ్ ఇది ఏ పాయింట్ లో స్టార్ట్ అయ్యి ఏ పాయింట్ లో ఎండ్ అవుతుందో కూడా నాకు తెలియదు. అగైన్ నాకు ఈ రోజు ఏం క్లారిటీ లేదు ఏం చేస్తున్నాను అని. బట్ సినిమా ఇదే కాదు అన్న క్లారిటీ నాకు అర్థమైంది. సో రాగడి ఛానల్ మీద స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటిది, కంట్రీ, అదే విధంగా తెలంగాణ కల్చరల్ రిప్రజెంటేషన్ అండ్ కులం లేని భారతదేశం చూడడం. సో ఈ 3 అజెండాల దృష్టికోణాలని మనం పోదాము. అండ్ ఈ టాపిక్స్ అన్ని కూడా డివైజివ్ విషయాలు కాదు, ఇవన్నీ కూడా కంబైనింగ్ ఫోర్సెస్. సో ఈ డైరెక్షన్ లోనే రాగడి ఛానల్ వెళ్తుంది. సో మీరందరూ కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆఫ్ కోర్స్ మన ఫుటింగ్ ఫిగర్ అవుట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో మీరు ఆ స్పేస్ ఆ టైం మాకు అలాట్ చేస్తారని కోరుకుంటున్నాను. అగైన్ ఆడియన్స్ ఎప్పుడైనా ఇన్ని రోజులు సినిమా కాంటెంట్ అన్నారు, సినిమా కాంటెంట్ కోసమే చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా మన ఛానల్ ని చూడడం కంటిన్యూ చేస్తారనే కోరుకుంటున్నాను. దురాశ అనుకోండి, ఏమన్నా అనుకోండి, బట్ ప్లీజ్ స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్, స్టే సబ్స్క్రైబ్డ్. ఇట్ రియలీ మీన్స్ అ లాట్ టు us. సో ఈ రోజు నుంచి ఒక పాజిటివ్ స్టెప్ వేస్తున్నాము. ఈ నెగటివిటీకి దూరంగా ఉండే ప్రయత్నం చేద్దాం మనం. అగైన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడము నెగటివిటీ కాదు, ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయాలి, ప్రాబ్లమ్స్ ని ఆర్టికులేట్ చేసుకోవాలి, బట్ అది ప్రాబ్లం వరకే ఉంచాలి, అది పాజిటివిటీ. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. అగైన్ విల్ ఫిగర్ ఇట్ అవుట్ టుగెదర్. అండ్ ఇంకొక విషయం నేను ఆడియన్స్ కి చాలా క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ రోజు ఇంటర్నెట్ లో ఏ కాంటెంట్ అనేది ఎక్కువైపోయింది. ప్రతి వ్యక్తి చాట్ జీపీటీ లో చూసేసి ఏదో ర్యాండమ్ టాపిక్లు సెర్చ్ చేసేసి చాట్ జీపీటీ ఏ విషయం చెప్తే ఆ విషయాన్ని మీ ముందుకు వచ్చి చెప్తున్నారు. అగైన్ వాళ్ళు కరెక్ట్ కావచ్చు, దానికి ఒక ఆడియన్స్ ఉండొచ్చు, బట్ మన ఛానల్ ఉద్దేశం అది కాదు. మన ఛానల్ ఉద్దేశం కామెంటరీ. సో ప్రతి విషయాన్ని నా కెపాసిటీ మేరకు నేను చదివి అర్థం చేసుకొని నాకేమనిపించిందో అదే విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను తప్పు కావచ్చు, కరెక్ట్ కావచ్చు, బట్ ఏ విషయం ఉన్నా కానీ అది నాలోంచి వచ్చే విషయమే ఉంటది. లేకపోతే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ ఏముంటున్నాయి అవే మీకు ఆర్టికులేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. ర్యాండమ్ గా చాట్ జీపీటీలు జెమినైలు చూసి అయితే మీకు ఒపీనియన్ ఇక్కడైతే నేను చెప్పను, అవి మీకు ఫీడ్ చేయను. అది ఉద్దేశం కాదు, ఆ లెక్కలు అసలు మీ ఛానల్ రన్ చేయను. సో ఇది నేను కేటగారికల్ గా చెప్పాలనుకుంటున్నాను. ఈ ఛానల్ ఇస్ కంప్లీట్లీ హ్యూమన్ డెడికేటెడ్. మనుషుల కోసం మనుషులే తయారు చేసే కాంటెంట్ ఇది. సో అదే విధంగా ఉంటది, రాగ్ ఉంటది, లాంగ్ ఉంటది, మియాండరింగ్ అనిపిస్తుంది, ఎటేటో తిరుగుతున్నాం అనిపిస్తుంది, మచ్ లైక్ దిస్ వీడియో, బట్ హార్ట్ టు హార్ట్, హ్యూమన్ టు హ్యూమన్ కాంటెంట్. ఈ విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ లైన్ అయితే ఏ రోజు మీద దాటము, ఇట్స్ అ ప్రామిస్. సో ఆడియన్స్ మీన్స్ ఎవ్రీథింగ్ టు us. సో థ్యాంక్ యూ. ఇట్ మీన్స్ అ లాట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్.